వన్ ఈజ్ మార్బలింగ్. మార్బలింగ్ ఎట్లా అంటే నార్మల్ క్రష్ చేసుకోవాలి, నార్మల్ క్రష్ చేసుకొని అండ్ దెన్ వి విల్ టై. థ్రెడ్ ఉందా? ఎమోరీ థ్రెడ్ ఎమోరీ థ్రెడ్. అయితే లాస్ట్ క్లాస్ ఏమైందంటే సెకండ్ అయ్యి మిస్టేక్ అయింది మ్యామ్, తెలిసిందా మీకు? లేదురా. అయితే మిస్టేక్ అయింది. మేము శాంపిల్స్ చూపిస్తాం, ఓకే వ్యాలిడ్ అయితే అవి అవే పెట్టేస్తాం, లేకపోతే మళ్ళీ ఇప్పుడు సెకండ్ 2 కలర్స్ కనపడుతుంటే చాలు, సరిపోతుంది. ఓకేనా? సో ర్యాండమ్గా అటు ఇటు మనం టై చేసేయాలి. మరి టైట్ వద్దు, మరి లూజ్ అండ్ నాట్. ఇది సన్నగా ఉంది కదా రకంగా. ఓకే, ఇట్లా ఇంకొకటి చేయాలి సేమ్. ఓకేనా? ఫర్ డబుల్ టై, ఇది సింగిల్ టై కోసం. నెక్స్ట్ ఇది స్క్వేర్ ఫోల్డింగ్. ఎట్లా అంటే మనకి లైన్స్ స్క్వేర్లో కావాలి అంతే. ఓకే, సో జస్ట్ టేక్ 1 inch అప్ అండ్ అగైన్ డౌన్. సో దిస్ ఇస్ కాల్డ్ ఫ్యాన్ ఫోల్డింగ్. ఇట్లా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, నౌ ఫ్రమ్ దిస్ సైడ్ ఇలా. ఓకే, ఇట్ షుడ్ బి ఇన్ a square form. Again, so this is square. So for single die you need to tie like single die. Why we are telling single die? Because ఒక కలరే చేస్తాం, దీనికి ఇంకో కలర్ చేయము. ఓకేనా? సో ఒక కలర్కి మీరు ఎలా టై చేసినా ప్రాబ్లం లేదు. సో ఫర్ బెటర్ ప్యాటర్న్ వీఆర్ టైయింగ్ విత్ బోత్ సైడ్స్. ఇలా సింగిల్ డై. డబుల్ డై ఇఫ్ ఇట్ ఈస్ దేర్ యూ లీవ్ దిస్ స్పేస్ ఫర్ యువర్ వన్ మోర్ టైం. లైక్ మనం ఏం చేస్తామంటే ఇది ఒక కలర్లో వేస్తాం, వేసినాక తీసి మళ్ళీ ఇంకో కలర్లో వేస్తాం. అంటే లైట్ టు డార్క్ కలర్. లైక్ రెడ్ వేసినామంటే బ్లూ వేస్తాం, ఎల్లో వేసినామంటే బ్లాక్ వేస్తాం, గ్రీన్ వేస్తాం, అట్లా. ఓకేనా? సో ఫర్ దాట్ వీ నీడ్ స్పేస్. సో ఇది వదిలేసినాము. ఓకే, సో లెటర్ వెన్ యూ డై, లైక్ రెడ్లో డై అయిపోయింది కదా అని చెప్పినాక దీన్ని మళ్ళీ ఇంకోసారి టై చేస్తాం. ఇట్లా టై చేసి మళ్ళీ డై చేసేస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఈ ఏరియా వేర్ యువర్ డై రెడ్, ఆ ఏరియా మన దీనివల్ల ఉండిపోతుంది. లైక్ దాని మీద ఇంకో కలర్ ఉంటుంది చూడండి, అది రాదు దానికి. ఓకేనా? అట్లా. సో దట్ రీజన్ యాక్చువల్లీ. ఓకేనా? అదర్వైజ్ యూ కెన్ డూ ఎనీథింగ్ ఎల్స్ ప్యాటర్న్ డబుల్ డై కోసం. ఓకే, సో దిస్ ఇస్ స్క్వేర్, దిస్ ఇస్ డైమండ్. ఫర్ డైమండ్ మిడిల్ ఫోల్డ్, దీన్ని బ్యాక్ సైడ్, మళ్ళీ దీన్ని బ్యాక్ సైడ్. ఓకే, నా కార్నర్ నుంచి ఇట్లా తీసుకోవాలి. అండ్ మళ్ళీ ఇది బ్యాక్ సైడ్, మళ్ళీ ఇది బ్యాక్ సైడ్. సో దీన్ని కూడా ఫ్యాన్ ఫోల్డింగ్ చేస్తాం. ఓకే, సో దిస్ హౌ. సో ఫర్ సింగిల్ డై, టై ఆన్ ద 3 place లైక్ హియర్ అండ్ ఇది ఇట్లా ఫోల్డ్ చేసేసి ఇక్కడ కూడా చేయొచ్చు. ఓకే, అండ్ హియర్ ఆల్సో. సో దిస్ ఇస్ సింగిల్ డై. డబుల్ డై కోసం ఓన్లీ 1 place ఇన్ ద మిడిల్ యూ హ్యావ్ టు టై. ఓన్లీ 1 placeలో టై చేయాలి డబుల్ డైకి. మీరు చేసుకోండి, నేను చేస్తలేదు. అండ్ ద లాస్ట్ వన్ ఇన్ ద ఫస్ట్ శాంపుల్, అంటే ఫస్ట్ డైరెక్ట్ డై నేర్పిస్తాను, దానికోసం ఈ 4 టెక్నిక్స్ మీరు వాడతారు. ఓకేనా? అది ఆల్రెడీ చెప్పేసిన, కానీ ఐ ఎక్స్ప్లెయిన్ అగైన్. దాని సింపుల్ డైరెక్ట్ డై. ఇట్ ఈస్ లైక్ వీ హ్యావ్ టు యాడ్ కలర్, రాక్ సాల్ట్ అండ్ మిక్స్ చేసేస్తే చాలు, సరిపోతుంది. ఓకేనా? బట్ టుడేస్ క్లాస్ ఐఎమ్ షోయింగ్ యూ బ్యాడ్ డై, దట్ ఈస్ ఫర్ నెక్స్ట్ ఇంకో 4 ఉంటుంది కదా దానికి. కానీ మనం అన్నీ కాటన్ కోసమే చేస్తున్నాం కదా, సో మీరు బ్యాకప్ కూడా చేయవచ్చు ఇవాళ. ఓకేనా? నాటింగ్ లాస్ట్ వన్ ఫర్ ఫస్ట్ శాంపిల్స్. ఇలా సింగిల్ డై డబుల్ డైకి సేమ్ చేయాలి. ఓకేనా? సో డబుల్ డై తర్వాత దీనిలో టై చేసేసుకోండి. సో దిస్ ఇస్ డన్. నౌ నెక్స్ట్ వన్. సో దట్స్ వన్ ఈజ్ కాల్డ్ స్పైడర్ వెబ్. స్పైడర్ వెబ్కి మిడిల్ ఇట్లా పట్టుకొని
దీన్ని టై చేసుకుంటాం. సో మన స్పైడర్ వెబ్ అంటే రౌండ్ సర్కిల్ వస్తుంది. సో సి ఇఫ్ యూ పికప్ ఫ్రమ్ మిడిల్ లైన్స్ ఇలా వస్తాయి. దాట్స్ ఫర్ దాట్ రీజన్. సో ఇట్లా పికప్ చేస్తాం. ఫర్ సింగిల్ డై దగ్గర దగ్గర డై టై చేయండి. ఫర్ డబుల్ డై దూరం దూరం చేయండి. చాలు, సరిపోతుంది. ఓకేనా? మళ్ళీ కొంచెం కిందకి. ఓకే, నార్మల్ ఏ కాటన్ అయినా ఓకే, ప్రాబ్లం లేదు. కానీ కాటన్ బ్లెండ్ అవ్వకూడదు. లైక్ సిల్క్ మిక్స్, పాలిస్టర్ మిక్స్ అట్లా అవ్వకూడదు. ఓకేనా? సో దిస్ ఇస్ స్పైడర్ వెబ్ సింగిల్. ఓకే, నెక్స్ట్ చెవ్రాన్. చెవ్రాన్ ఏంటంటే ఇట్ విల్ బి లైక్ అ జిగ్జాగ్ కైండ్ ఆఫ్ లైన్స్ యూ విల్ గెట్. ఓకేనా? సో ఎలా అంటే సేమ్ మనం డైమండ్ ఫోల్డింగ్ చేసినట్టు ఇట్లా చేస్తాము. Now you have to lines like ఇలా లైన్స్ వేసుకోవాలి. పెన్సిల్ లైన్స్ వేసుకున్నాక ఫర్ సింగిల్ డై యూ హ్యావ్ టు టై ఆల్ ద లైన్స్. లైక్ లైన్ ఇక్కడ నుంచి ఇట్లా వచ్చింది అనుకో, ఫ్రమ్ హియర్ టు హియర్ లైక్ దిస్. ఓకే, అగైన్ ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ హియర్ లైక్ దిస్. ఇట్ షుడ్ బి డయాగ్నల్ కంపల్సరీ. డయాగ్నల్గా ఉండాలి, స్ట్రేట్ లైన్స్ లాగా ఉండకూడదు. ఓకే, ఓకేనా? మళ్ళీ ఇక్కడ నుంచి వస్తాను. అగైన్ లాస్ట్. సో డబుల్ డైకి ఏంటంటే ఇక్కడ చేసాం కదా, ఇది వదిలేసి మళ్ళీ ఇది చేయాలి, మళ్ళీ ఇది వదిలేసేయాలి. అట్లా ఒకటి వదిలేసి ఒకటి చేయాలి. ఓకే, నెక్స్ట్ క్రూషింగ్. దీనికి థ్రెడ్ కావాలి. యూ నీడ్ టు టేక్ ఫ్రమ్ కార్నర్. ఇక్కడ తీసుకోవచ్చు, ఇలా తీసుకోవచ్చు, ఓకే, ఇలా తీసుకోవచ్చు, మీ ఇష్టం. సో ఐమ్ టేకింగ్ ఫ్రమ్ కార్నర్. దీన్ని ఇట్లా పెట్టేసి రోల్ చేయాలి. ఓకే, నాట్ టూ టైట్, నాట్ టూ లూజ్. దీన్ని ఇట్లా లైట్ టైట్గా పట్టుకొని ఫ్రమ్ డౌన్వర్డ్స్ పుల్. Then tie. So for single die, double die same, because you will open it and then will die. Okay na? For double die, open just chestam. So same cutter. Okay na? So this is crochet. Got it? Extra cut. అండ్ లాస్ట్ వన్ ఇన్నోవేషన్. ఇన్నోవేషన్లో మీ ఇష్టం, ఇప్పటి వరకు నేర్పించిన దాంట్లో ఏదైనా యూ కెన్ కంటిన్యూ. ఓకే, అండ్ యూ హ్యావ్ టు మేక్ యువర్ ఓన్ థింగ్. రెండు కలిపేసి చేయవచ్చు. లైక్